అందరికీ నమస్కారం. ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ మార్గదర్శకత్వంలో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం జరుపుకుంటున్నాం. సెప్టెంబర్ 16 నుండి 22 వరకు జరిగే ఈ యజ్ఞంలో ఏమేం కార్యక్రమాలు ఉంటాయి, యజ్ఞంలో పాల్గొంటే మరి ధ్యానం ద్వారా ఎలాంటి లాభాలు చేకూరుతాయి, ఒక సాధకుడికి ఈ ధ్యాన మహాయజ్ఞం ఎలా ఉపయోగపడుతుంది మొదలైన విషయాలన్నీ తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పుత్తూరు నుండి సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుబ్రహ్మణ్యం గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం. నా పేరు సుబ్రహ్మణ్యం మేడం. టీచర్గా రిటైర్డ్ అయినాను, సైన్స్ టీచర్గా రిటైర్డ్ అయినాను. నేను డ్యూటీ చేసేటప్పుడు జనరల్గా నాకు బిగినింగ్ నుంచి వివేకానంద బుక్స్, రామకృష్ణ పరమహంస బుక్స్, ఇలాంటి ఆధ్యాత్మిక బుక్స్ చదివేటువంటి అలవాటు ఉండేది. సరే, ఉద్యోగం వచ్చిన తర్వాత ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కదా, ఒత్తిడి ఎక్కువ వల్ల టెన్షన్గా ఉండేది. ఎప్పుడు స్కూల్కి పోవాలన్నా అంటే బాగా చెప్పాలి, పిల్లలకి బాగా చెప్పాలి, ఏదో మంచి పేరు రావాలి. ఈ యాంగ్జైటీలో టెన్షన్ వల్ల హై స్కూల్లో సైన్స్ కాబట్టి అన్ని క్లాసులకి లీజర్ ఉన్నా కూడా క్లాస్ చెప్పేదానికి పోయేవాడిని అనమాట. ఆ ఇంట్రెస్ట్, టీచింగ్ అంటే చాలా అభిమానిస్తాను. అలా లీజర్ కూడా లేకుండా తీసుకునేవాడిని. అలా తీసుకున్నప్పుడు బీపీ అనేది వచ్చింది. సో బీపీ అనేది వచ్చినప్పుడు సరే, అప్పుడు బిచ్చమయ్య గురూజీ వాళ్ళు ఇక్కడ మన పుత్తూరులో యోగా క్లాసులు పెట్టినారు. 7 రోజులు యోగా క్లాస్ 2014లో యోగా క్లాసు 7 రోజులు కండక్ట్ చేసి ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మట్టపల్లిలో మా ఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమంలో వచ్చి మీరు కోర్సులు చేయొచ్చు. 2-3 కోర్సులు ఉన్నాయి, చేయొచ్చు. ఎంఎంవై 1, 2, బిఎస్టీ ఇలా ఉన్నాయన్నమాట. సో ఇవి మీరు చేశారంటే ఆరోగ్యం బాగుంటుంది, అద్భుతంగా అన్ని రోగాలకి విరుగుడు మీకు లభిస్తుంది అన్నారు. సో ఇదేదో బాగుంది కదా, మనం నేర్చుకుందామని ఇక్కడి నుంచి మేము ఒక 5-6 మంది ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా అద్భుతంగా బిచ్చమయ్య గురూజీ గారు, మేడం గారు కానీ, పెద్ద హాలు, ఎక్కువ 200 మంది పోయినారు మా బ్యాచ్కి. వారం 10 రోజులు మేము అక్కడ యోగా నేర్చుకోవడం, తెల్లవారుజామున లేయడం, కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత చుట్టూ విగ్రహాలు ఉంటాయన్నమాట. ఆ విగ్రహాల ద్వారా స్వచ్ఛంద సేవ చేయడం, చెత్త ఓడ్చడం, బకెట్లు ఎత్తుకొని చెత్త ఓడ్చి చూడడం, క్లీనింగ్ చేయడం, ఇదంతా అక్కడ చాలా అద్భుతంగా నేర్పించారు. అసలు ఏరే లోకంలో ఉన్నామా అనిపించింది. ఎందుకంటే ఆ 10 రోజులు మాకు సెల్లు మా దగ్గర లేదు, డబ్బు తీసుకుని ఒక బ్యాగ్లో పెట్టి పెట్టేసినారు. సెల్లు లేదు, వాచ్ కూడా లేదనమాట. వాళ్ళు పెట్టినటువంటి అమృతాహారం తీసుకోవాలి, జావ తీసుకోవాలి. అలా 2-3 రోజులు ఫస్ట్ కష్టం అనిపించింది. జావతో అమృతాహారం, జస్ట్ ఒక 2-3 పండ్లు పెట్టడం, ఇలా ఆకలి విపరీతం. కానీ చేతిలో డబ్బు లేదు, గేటు బేగాలు. అది పెద్ద ఆశ్రమం, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఆ కృష్ణా నది ఆ సైడ్ ఉందన్నమాట, అది మట్టపల్లి. సో పెద్ద ఆశ్రమం, చాలా అద్భుతంగా అనిపించింది. అసలు ఎలా పొద్దు మొలుస్తూ ఉంది, ఎలా పొద్దుపోతుంది ఎలా అని తెలియదు. తెల్లారుజామున లేపడం, అన్నీ అయిన తర్వాత వచ్చి ధ్యానంలో కూర్చోవడం, తర్వాత సోహం ధ్యానం అని నేర్పిస్తారనమాట. సో అలా నేర్పించిన తర్వాత కొన్ని వ్యాయామాలు మాస్టర్ తనీగా వస్తారు. మాస్టర్ యోగా నేర్పించిన తర్వాత మళ్ళీ కృష్ణా నదిలో పోయి స్నానం చేయడం, మాట్లాడకుండా, అది కూడా మౌనం. 10 రోజులు ఉంటే 10 రోజులు మౌనం. ఒక్కరు ఎవరైనా చిన్న మాట మాట్లాడినా వాళ్ళ మెడలో రిబ్బన్ వేసేసేవాళ్ళు. అంటే ఇంకా సాయంకాలం వరకు మనకు ఏదో గంట కట్టినట్టు. ఆ 10 మందికి ఒక లీడర్ని పెడతారు. సిస్టమ్ అనేది ఎలా ఉండాలి, అద్భుతంగా క్రమశిక్షణ అక్కడ నేర్చుకున్నాం మేము. అలా అక్కడ చాలా అద్భుతంగా జరిగింది. సో ఆ 10 రోజులు ఒళ్ళు తేలిక అనిపించింది. అసలు మాత్రలు అక్కడ పాడేయండి అయ్యా, ఎందుకు తెచ్చుకుంటారు, ఇక్కడ ఎందుకు తింటారు, ఏం రాదు మేడం, ఆడ తీసుకునే తిండి అలా ఉంటుంది. అంత శాఖం, ఫైబర్, ఫ్రూట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో, లిమిటెడ్ ఆహారం. సో అర్ధాకలితో ఉంటాం, బీపీ ఉండదు, షుగర్ ఉండదు, ఏం అసలు అంత అద్భుతంగా ఎంజాయ్ చేసాం. సో అది అయిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ రియల్ లైఫ్లోకి వచ్చేసినాం, మామూలు ఆహారం తీసుకోవడం ఇలా జరుగుతుంది. సరే ఫ్రెండ్స్, మేము వెళ్ళిన వాళ్ళంతా కలిసి ఏదన్నా ప్రజలకు మనం సేవ చేద్దాం, ఇంత అద్భుతమైన క్లాస్ తీసుకొచ్చినాం కదా, మనతోనే ఇది ఎండ్ అవ్వకూడదు, మనమే ఇంట్లో చేసుకుంటే వెళ్ళాము, యోగా నేర్పిద్దాము, అలా ధ్యానం కూడా నేర్పించచ్చు అనేసి మేము ఇక్కడ పక్కన ప్రైవేట్ స్కూల్లో ఖాళీ జాగా ఉంటే గ్రౌండ్లో వాళ్ళని అడిగి జ్ఞానజ్యోతి స్కూల్ అని ఆయన హ్యాపీగా మాకు ఇచ్చారనమాట. మీరు ఎన్ని రోజులన్నా చేసుకోండి సార్. అలా ఫ్రెండ్స్ అంతా కలిసి స్టార్ట్ చేసినాం. అలా 20, 30, 40, 50 మందికి పెరుగుతూ వచ్చింది. తెల్లారితో 5 గంటలకు వెళ్ళడం, కొద్దిసేపు ధ్యానం చేయడం, సోహం ధ్యానం చేయడం,
తర్వాత ధ్యానం చేసిన తర్వాత వార్మప్ ఎక్సర్సైజ్ చేయడం, మళ్ళా ఆసనాలు, మళ్ళీ చివరిలో ప్రాణాయామం. సూర్య నమస్కారాలు అయిన తర్వాత మళ్ళీ కూర్చొని మెడిటేషన్ చేసి ప్రాణాయామం చేసుకోవడం. సో ఇది అద్భుతంగా ఉంది. అలా లేడీస్ జెంట్స్ అంతా ఒక 20-30 మంది జెంట్స్ ఉంటే వాళ్ళు ఒక 10-15 మంది లేడీస్ వచ్చేవాళ్ళు. ఇదేదో బాగా అనిపించింది. అంటే ఉచిత యోగా నేర్పించేది కాబట్టి మనకు ఒక హ్యాపీ, పర్వాలేదు సొసైటీకి ఏదో సేవ చేస్తున్నాం, వాళ్ళు మెచ్చుకుంటా ఉంటే ఒక ఆనందం, సంతోషం లోపల. పర్వాలేదు గురూజీ అంటే పిచ్చిమే గురూజీగా అంత కాకపోయినా మనం ఏదో ఈ పుత్తూరులో ఆ 10 వీధులకి మనం ఒక గురువు అయినామా అనే ఒక లోపల ఆనందంతో ఇలా చేస్తూ వచ్చినాం. 2014 నుంచి కంటిన్యూ నాన్ స్టాప్. కరోనాలో కూడా మేము నిలపలేదు మేడం. ఎందుకంటే అక్కడ డిస్టెన్స్ పాటిస్తూ అక్కడ చంద్రభేద, సూర్యభేద, కపాలభాతి, ఈ భస్త్రికా ప్రాణాయామం, దౌతి, ఇవన్నీ చాలా అద్భుతంగా చేస్తూ లంగ్స్ కెపాసిటీని, ఆక్సిజన్ అబ్జర్వేషన్ చేసుకునే కెపాసిటీని పెంచుకోవడం వల్ల మా యోగా చేసేవాళ్ళు ఎవరికి ఏ మాత్రం ఆ సిమ్టమ్స్ కూడా చాలా అద్భుతంగా మేము చేసుకున్నాం అనమాట. డిస్టెన్స్ పాటిస్తూ దూరం కూర్చొని చేసుకోవడం, ఎవరు ఒకరికొకరు దగ్గర కాకుండా వెళ్ళిపోవడం, ఇలా చేసాం. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది అందరికీ. సో అలా వచ్చాము. తర్వాత మెడిటేషన్ ఇక్కడ పక్కన విలేజ్లో రామచంద్ర మిషన్ ఉంది. సో మెడిటేషన్ ఇంకేదైనా నేర్చుకున్నాం. అక్కడికి పోతే హార్ట్ఫుల్నెస్ నేర్పిస్తూ ఉన్నారు. అలా ప్రతి సండే అక్కడికి పోయి హార్ట్ఫుల్నెస్లో కూడా నేర్చుకుంటూ వచ్చినాము. మళ్ళీ ఇంకా ఏదో కొత్త నేర్చుకోవాలని మళ్ళీ ఇక్కడ బ్రహ్మకుమారీస్ ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది. అక్కడికి పోయి ఆల్మోస్ట్ అన్ని టచ్ చేసినట్టు ఎందుకో ఏదో దీంట్లో ఏముందో మనం యోగా వాళ్ళకి నేర్పించాలనే ఉద్దేశంతో మనం ఏదైనా నేర్చుకొని వాళ్ళకి నేర్పిద్దాము, 10 మందికి మనం ఒక మంచి చేసిన వాళ్ళు అవుతామని అలా అక్కడికి పోయినాం. అలా చేస్తూ ఉండేటప్పుడు ధనమ్మ మేడము, నాగరాజు సారు వీళ్ళు ధనమ్మ మేడం మిద్ది పైన పిరమిడ్ కట్టుకున్నారు అనమాట. వాళ్ళు ఇక్కడ ధ్యానం చేస్తున్నారు ఇక్కడ అంటే ఇది ఏదో టౌన్లోనే ఉంది కదా, పోయి చూద్దామని పోతే అద్భుతంగా శ్వాస మీద ధ్యాస అనేది కొత్తగా ఉంది. పత్రిజీ ఫోటోలు ఉన్నాయి, నిలువెత్తు. అంటే ఆ గురువులంతా మనం చూడాల, షిర్డీ సాయిబాబాను, సత్య సాయిబాబాను, ఇంకొక గురువులు వీళ్ళంతా చూడాల. ఈయన పెద్ద నిలువెత్తు ఫోటో ఉంది, ఆయన ముందు కూర్చునేసి కళ్ళు మూసుకొని శ్వాస గమనించడమే. సో శ్వాస మనకు వేరే ధ్యానంలో కుదరలేదు, కానీ ఈ శ్వాస మీద ధ్యాస కాసేపు కూర్చున్న తర్వాత ఏదో తెలియనటువంటి ఒక ఎనర్జీ, అంటే ఒక ఆత్మానందం, తృప్తి, మనసు ఆలోచనల నుంచి ఇన్నర్గా వెళ్ళిపోయి మనం మర్చిపోతా ఉన్నాం. అలా మర్చిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి క్లాప్స్ కొట్టేటప్పుడు అప్పుడే అర్ధగంట అయిందా అని అనిపిస్తుంది. అలా ఏదో అద్భుతమైన మిరాకిల్ దీంట్లో ఏదో ఉంది. అలా కంటిన్యూ చేసినాం. అలా ప్రోత్సహిస్తూ మదన మేడము, మళ్ళా ఆమె ధనమ్మ మేడము వాళ్ళు అక్కడి నుంచి మదన మేడం ఇంటి దగ్గర పిరమిడ్ కట్టి అక్కడ క్లాసులు చేయించడం, అక్కడ సప్తాహం పెట్టించడం. సంగీత బాబు తిరుపతి నుంచి వచ్చి క్లాసులు పెట్టినారు, ధనమ్మ మేడం ఇంట్లో పెట్టినారు. మళ్ళీ పిరమిడ్ మాస్టర్స్ని పిలిపించి సీనియర్ పిరమిడ్ మాస్టర్ క్లాసులు ఇప్పించేది. వాళ్ళ అనుభవాలు చెప్తుంటే అసలు నమ్మలేము, కానీ ధ్యానంలోకి వచ్చిన కొద్ది రోజుల తర్వాత నమ్మాల్సి వచ్చింది. ఎందుకంటే 1-2 మాకు కూడా అలాంటి అనుభవాలు వచ్చాయి. ఏమొచ్చింది సార్ మీకు వచ్చిన అనుభవం? నాకైతే బీపీ అప్పటి నుంచి మేడం కంట్రోల్కి వచ్చేసింది. బీపీ ఈ ధ్యానంలోకి ఎప్పుడైతే వచ్చినామో, అంతకుముందు పిల్లల మీద విసుక్కునేది, హోంవర్క్ రాకపోతే తెలియదు, ఇసురు బుక్ వేసేది. లేటుగా వస్తే బ్యాగ్ దగ్గరికి పారేసేది. అంటే నాకే తెలియదు ఎందుకు ఇలా బిహేవ్, అంత కోపం ఉండేదన్నమాట. ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చినామో, శ్వాస మీద ధ్యాస పెట్టామో, తెలియకుండానే ఆ బిడ్డని మన బిడ్డలాగా చూసే పరిస్థితి వచ్చింది. లేటుగా వచ్చినా కూడా అంతకుముందు గెట్ అవుట్ అనే వాళ్ళము, రామ్మా ఎందుకు లేటు, ఏమైంది విచారించి విషయం తెలుసుకునే వాళ్ళం. తెలుసుకొని కూర్చోండి, హోంవర్క్ ఎందుకు రాయలేదు, ఏమి, అలా విచారించి చిన్న చిన్న సలహాలు ఇచ్చే ఓర్పు వచ్చింది. సో అప్పుడు నాలో అనిపించింది, ఓహో మనలో కోపం తగ్గింది, ఆవేశం, వెంటనే రెస్పాండ్ అయిపోయేవాళ్ళం. అది వెంటనే రెస్పాండ్ కాకుండా నిదానంగా విచారించి విశ్లేషణ చేయడం అనే సామర్థ్యం కొంచెం పెరిగింది. సో అప్పటి నుంచి హ్యాపీగా అనిపించింది, లైఫ్ హ్యాపీగా. సో అలా మా మిస్సెస్కి థైరాయిడ్ వచ్చింది లైట్గా, ఇక్కడ గడ్డలాగా చిన్న ఇది. ఆ గడ్డ హాస్పిటల్కి పోయినాం, వాళ్ళు అన్ని టెస్టులు చేసేసి ఇంజక్షన్ వేసి కూడా ఇక్కడ నుంచి ఇది జ్యూస్ లాగా రసం లాగా తీసి టెస్టులకు పంపించి అంతా చేసి సాయంత్రానికి రిజల్ట్ చూసి థైరాయిడ్ పిల్లలు పెట్టేసింది, చుట్టూ పిల్లలు పెట్టేసింది, దీన్ని ఆపరేషన్ చేసి కంప్లీట్గా తీసేయాలా అన్నాడు. సో అప్పటికి నేను ఒక 2-3 ఏళ్ళు అయింది వచ్చి, చాలామంది పిరమిడ్ మాస్టర్లు వచ్చి వాళ్ళ అనుభవాలు చెప్పడం జరిగింది. అది విన్నాం, ఆమె వినింది. నడువు నొప్పి పోయిన వాళ్ళు ఉన్నారు, మోకాళ్ళ నొప్పులు పోయిన వాళ్ళు ఉన్నారు, మైగ్రేన్ హెడేక్ పోయిన వాళ్ళు ఉన్నారు, ఈ విధంగా రకరకాల కిడ్నీ డయాలసిస్ స్టేజ్కి వచ్చి వాళ్ళు రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు.
సో ఇవంతా వచ్చి మాస్టర్స్ చెప్తుంటే వాళ్ళకి అంతంత పెద్ద రోగాలు జబ్బులు నయమైనప్పుడు నీకెందుకు అవ్వదు, ఆయన ఆపరేషన్ చేయాలన్నాడు. సరే మేము బయట వచ్చి చెప్తామనేసి బయట వచ్చి నువ్వు చూద్దాం ఒక వారం ఆయన పర్మిషన్ తీసుకో, రేపే చేసేయాలా ఇది పెరుగుతా ఉంది అన్నాను. సరే సార్ మేము వస్తాము అని చెప్పేసి వచ్చి ఆమెకి 2 చెప్పినాం. క్లాసులు విన్నావు కదా, ఇంతమందికి క్లీన్ అయినప్పుడు ఒకవేళ చూద్దాం, నువ్వు చేసి చూడు, నీకు తగ్గిందంటే ధ్యానం కంటిన్యూ చేద్దాం, తగ్గకపోతే మనం వద్దు నిలిపేద్దాం అని ఆమెకు చెప్పాను. ఆమెకి కూడా ఆపరేషన్ అంటే భయం, ఇక్కడ గొంతులో చేస్తారు, బెడ్లో పండుకోవాలి, వారం రోజులు 10 రోజులు బంధువులంతా వచ్చి వస్తారు, ఆమెకు ఒక ఫీలింగ్ వచ్చేసి దానికన్నా ఇది బెటర్ కదా, ధ్యానమే కదా, చాలా ఈజీ ధ్యానం చేసుకోవచ్చు కదా అని చెప్పి సరేనండి చూద్దాం నేను ధ్యానమే చేస్తాము అని చెప్పిన. డాక్టర్ దగ్గర మళ్ళీ వస్తాం సార్, డబ్బు రెడీ చేసుకోండి, 70,000 అవుతుంది అన్నాడు, మీకు 5,000 తగ్గిస్తామండి, మీరు రండి అని చెప్పేసాను. సరే సార్ అట్లే వస్తామని చెప్పి వచ్చేసాము. ఈమె నాకు క్యారీ చేసి ఇచ్చేయడం, నేను బయలుదేరిపోయి ఇంకా సాయంకాలం 4-5కి వస్తాం కదా, ఈమె ఎప్పుడు మధ్యాహ్నం తింటుందో తెలియదు, ఈ భయం వచ్చేసింది. కంటిన్యూగా ధ్యానంలో కూర్చుంటే ఎన్ని గంటలు సాధన చేసేవాళ్ళు మేడం? 2-3 అవర్స్ కూర్చుంటుంది, మళ్ళీ భోజనం చేసిన తర్వాత మళ్ళీ 2-3 అవర్స్. సో అప్పుడు పిరమిడ్ ఏమైనా పెట్టుకొని చేసేవాళ్ళ సార్? అప్పుడు పిరమిడ్ లేదు, ఆమె ఇంటి దగ్గరనే చేసింది, పిరమిడ్ లో 6-7 అవర్స్ సాధన చేసేవాళ్ళు. అదే కలర్ అనమాట. అదే మండల రోజులు చేయమని చెప్పినాం, మండల రోజులు చేర్చు, 41 రోజులు చేయి చూద్దాము అట్లనే ఆమె రెగ్యులర్ గా చేస్తా వచ్చింది. అలా చేసి ఒక 20-21 రోజు అట్లా దాటేటప్పటికి కొద్దిగా ముడతలు వచ్చింది ఇక్కడ, ఆ మినమిన ఉండింది ఉబ్బెత్తుగా, మెల్లిగా తగ్గింది అనమాట. తగ్గి ముడతలు వచ్చింది. ఆ తగ్గడం అర్థంలో దినామం చూసుకునేది ఆమె, తగ్గుతా ఉందా లేదా. సో అలా ఎప్పుడైతే తగ్గింది ఇంకా ధైర్యం వచ్చేసింది. సో ఆ విధంగా ఆమె రెగ్యులర్ గా గంటలు చేసేసరికి 41 రోజులు కాదు, ఇంకా ముందే మామూలుగా పల్లం వచ్చేసింది యథాప్రకారం. ఈ మధ్యలో డాక్టర్ ఒకసారి ఫోన్ చేసి ఏమండి రాలేదు, మీరు లేట్ చేసినారంటే మళ్ళీ సీరియస్ అవుతుంది అట్లనే. సరే ఆయనకి ఇదంతా చెప్తే నమ్మరు కాబట్టి నేను సరే సార్ వస్తామని చెప్పినాం. అంటే మమ్మల్ని తీసుకొని పోయింది మా బావమర్ది, అంటే ఆయన క్లినిక్లో పనిచేస్తాడు ఈ అబ్బాయి. ఆయనకి ఫోన్ చేసి మీ మామ వాళ్ళు మీ అక్క వాళ్ళు రాలేదు చెప్పు రమ్మని చెప్పని వాడికి చెప్పినాం. అతనికి ఏమని చెప్పినా, తగ్గిపోయిందిరా మీ అక్కకి, థైరాయిడ్ అనేది ఏం లేదంటే. ఎట్లా అయిపోయింది మామ, ఏమైపోయిందంటే నువ్వు వచ్చి చూడు కావాలంటే అంటే వస్తే ఏమి ఎక్కడైనా డాక్టర్ దగ్గర చూపించుకున్నారా లేదా మందులు వాడారా అంటే ఏమి లేదురా ధ్యానం చేసినాం, రెగ్యులర్గా ధ్యానం, మీ అక్కనే అడుగు ఇంకేమన్నా తినిందని. ఏమి లేదంటే నమ్మలా అతను. మిరాకిల్ మామ ఏంది ఇది ఎట్టపోతుందని, అది ఎట్టబోతుందో తెలీదు, ధ్యానం చేస్తే పోతా ఉంది. చాలా మందికి చాలా రోగాలనే, మీ అక్కకి థైరాయిడ్ నేలి, నాకు బీపీ కంట్రోల్, ఇది చాలదా అనేకడికి అతను కూడా నేను కూడా చేస్తాను మామ, నాకు కూడా టెన్షను నత్తి వస్తుంది అబ్బాయికి. అతనికి అలా రికవర్ అయినలేండి ధ్యానం లేక వచ్చిన తర్వాత ఆ నత్తిని కంట్రోల్ చేసుకో, అంటే ఏదో చెప్పాలని తపనలో అలా నత్తి తత అనేవాళ్ళు కొంచెం కంట్రోల్ తగ్గింది. సో ఇలాంటి అనుభవాలు వచ్చేది. నిజంగా ఇది చాలా మిరాకిల్ సార్. పత్రి సార్ చెప్తారు కదా సార్, సకల సమస్యల పరిష్కారాన్ని అనడానికి. సో ఇప్పుడు మేడం కి అయితే థైరాయిడ్ మొత్తం తగ్గిపోయింది. అంటే మళ్ళీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అతని ఒపీనియన్ తీసుకున్నారా? నేను రాని ఇంకా అయిపోయింది, నాకేమి లేదు, ఇంకెందుకు పోవాలి. సో ఆ రోజు నుండి ఈ రోజు వరకు మేడం కి అసలు హెల్త్ ఇష్యూసే లేవు, హ్యాపీగా ఉంది. అది చాలా నమ్మలేని నిజం, అది వాస్తవం. నిజంగా వండర్ఫుల్ సార్. నిజంగా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ధ్యానం ద్వారా. అంటే మీకే మీ సమక్షంలోనే ఒక చక్కటి అనుభవాన్ని కూడా మీరు విన్నారు. బాగుంది సార్. సో తర్వాత మరి పిరమిడ్ జగత్ అంటూ ఉంటారు పత్రి సార్, ఎప్పుడు శాకాహార జగత్ అంటూ ఉంటారు. మరి మీరు శాకాహారిగా ఎప్పుడు మారారు? పిరమిడ్ ఏమైనా కట్టారా? శాకాహారిగా 2015 నుంచి మేడం. అంటే ఈ క్లాసులన్నీ విన్నాము, వినిన తర్వాత ప్రతి క్లాస్కి వచ్చే మాస్టరు మీరు శాకాహారంగా మారండి, శాకాహారం అది అహింసాయుత జీవితమే లైఫ్, మానవ జన్మ అన్నప్పుడు మనం వాళ్ళు ఎగ్జాంపుల్ ఒక మాస్టర్ చెప్పారు, మనకు కూరలు లేవు, కూరలు ఉండే జంతువులే మాంసాన్ని చీరి దేవుడిచ్చిన సృష్టిలోనే మనం శాకాహారులు. మాంసాహార జంతువులు అన్నీ చూడండి, పిల్లి చూడండి, నక్క చూడండి, పులి చూడండి, కుక్క చూడండి, వాటికి కూరలు ఉంటాయి. కూరలు ఉండే జీవులు మాంసాన్ని చీల్చి తినడానికి వాటిని పుట్టించాడు. మనకు సదరమైన పండ్లు, గేదెలు చూడండి, ఆవులు చూడండి, అన్ని శాకాహారులు. దంతాలు చూడండి, మన దంతాలు చూడండి. మనం నవిలి తినే ఆహారం అంటే మనం ఆకులు, పండ్లు, కాయగూరలు ఇలాంటివి తీసుకునే ఆహారమే మనకు శ్రేష్టమైన ఆహారం. కాబట్టి పుట్టుకతో మానవుడు శాకాహారి. మనం తెలియకుండా రుచులకు అలవాటైపోయి అలా దాన్ని మార్చి మసాలా చేసి ఎంత హింస చేస్తున్నాం మనం అనేటప్పటికి ఆలోచించినాం, కరెక్టే కదా. మనం సృష్టిలో మన శరీరం శాకాహారానికి సంబంధించి పేగుల దగ్గర నుంచి నిర్మాణ వ్యవస్థ అంతా కూడా అలా ఉంది కదా.
మరి ఇంకా వాళ్ళు చెప్పినటువంటిది ఏమంటే జీవుల్ని హింస చేసి ఆ పట్టి చంపి కోసి ఇలా అనేటప్పటికీ మన బిడ్డని మీ బిడ్డనైతే అలా చేస్తారా అని ఒక మేడం గారు చెప్పారు. మీ బిడ్డ అనుకోండి, అప్పుడు ఆ బిడ్డను అలా కోసి వేయించి తింటారా మీరు ఆలోచించండి అనేటప్పటికీ చాలా ఒళ్ళు జిలబరిస్తుంది అనమాట అలాంటి మాటలు వినేటప్పుడు. కరెక్టే కదా, మన బిడ్డ మనకి ఎట్టం ప్రేమో ఆ జీవికి కూడా మేకకి మేక బిడ్డ ప్రేమ. ఆ విధంగా ప్రతి జీవి దాని బిడ్డల్ని మురిపెంగా చూసుకుంటుంది. అలాంటిది మనం చేయొచ్చు అనేసి అప్పటి నుంచి ఒక విధంగా శాకాహారం తినకపోవడానికి ఆ జీవిలో దైవత్వాన్ని చూస్తున్నాం. అంటే అది మనలాగా బిడ్డను కంటా ఉంది, అది ప్రేమతో చూసుకుంటున్నది. కాబట్టి సృష్టిలో ప్రతి జీవి, బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పిన ప్రతి జీవి హ్యాపీగా ఉండాలి, భూమాత చల్లగా ఉండాలి అంటే జీవితం అది మంచి మాట చెప్పారు మేడం. ఇది భూమి మీద పూర్తిగా శాకాహారం, చివరి మనిషి కూడా శాకాహారి అయ్యేంత వరకు నేను భూమి మీద భూమి మీద ఉంటాం. ఆయన పైనుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. ప్రతి నిత్యం మనం వెంట ఉండి మనం ముందుకు నడిపిస్తున్నారు. ఎందుకంటే ఆయన కారణ జన్ముడు మేడం. ఎప్పుడైతే అహింస ఎక్కువ పెజ్జులిందో ఆయన జన్మ తీసుకొని వచ్చిందే అందుకని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకంటే ధర్మం నశించినప్పుడు దేవుడు ఏదో ఒక రూపంలో మానవ జన్మ అవతరిస్తాను భగవద్గీతలో చెప్పారు కదా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత్. అది గుర్తొస్తుంది నాకు. ఆ విధంగా ఈ కాలం అలా వచ్చిన మహానుభావుడే పత్రిజీ. అవును మేడం, అది శతకోటి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు ఆయనకి రుణపడి ఉన్నాం మనం. ఎందుకంటే అలా హింస పెరిగిపోయింది. ఇప్పుడు దాదాపు మనోళ్ళు ఆయన ఒక్క ఇక్కడ కర్నూలు ఎక్కడ ఆయన స్టార్ట్ చేసినాడు, ఈరోజు ప్రపంచం మొత్తం ఈ ఆయన వెనక ఫాలో అంటే సత్యం తెలుసుకున్నారు. ఇన్ని రోజులు మనం సత్యం తెలుసుకోకుండా ఏదో తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఏదో డ్యూటీ చేసినామా, ఇలా సంపాదించుకున్నామా అనేవాళ్ళు ఇప్పుడు మనం కడతాలంటే మేము మొన్న కూడా మేడం లక్ష దాటుతుంది కడతాలకు మేము వసూలు చేస్తాం పోయి అన్నదానానికి. మా మదన మేడం ఉన్నారు, ఆమె నిద్రపోదు, మమ్మల్ని నిద్రపోనిది, ముందుకు నడిపిస్తుంది. పోయి ఇంటింటికి పోయి అడుక్కోవడం, వాళ్ళు 100 రూపాయలు ఇచ్చిన అడుక్కోను, అన్నదానం ఒక్క మనిషికి అన్నదానం చేయండి అనేసి వసూలు చేసి ప్రతి సంవత్సరం పంపిస్తూ ఉంటాం. అదేవిధంగా కొట్టాలు మన దగ్గరనే ఉంది, కొట్టాలకి జనవరిలో సంక్రాంతి సంబరాలు జరుపుతారు, వాళ్ళకి పంపిస్తూ ఉంటాం. ఈ ధ్యాన మహాయజ్ఞాలకి ఇప్పుడు మన నటరాజ గారు 50 బుక్కులు తెచ్చి ఇచ్చున్నారు, వసూలు చేస్తున్నాం. అలా అన్నదానాలకి ఇది ఒక పుణ్యకార్యం. అంతమంది వస్తున్నారు కాబట్టి మనది ఒక వంతు. రామ మందిరం కట్టినప్పుడు మేము అప్పుడు ప్రతి ఇంటికి ఒక ఇటుకరాయి పంపించండి అని చెప్పేవాళ్ళు అనమాట. అంటే మనది రామ మందిరం అనే ఫీలింగ్ రావాలని. ఆ విధంగా మనం కూడా ఒక మనిషికి అన్నదానం చేస్తున్నాం. అక్కడ మన డబ్బు పోయి ఒక మనిషికి అన్నదానం చేస్తున్నాం. అది తృప్తి, పుణ్యము వస్తుంది. ఇలా రెండు పురుషార్థం రెండు ఉంటుంది అనమాట. కాబట్టి అలా మేము అన్నదానాలకు పంపిస్తూ ఉంటాము. మన పిరమిడ్ 2021, నేను 2021 జూన్లో, నా గురించి చెప్పాలంటే 2021 జూన్లో రిటైర్డ్ అయినాను. రిటైర్డ్ అయ్యేటప్పుడు నాకు ఒక పక్క బాధ. ఎందుకంటే ఇంత ముందుగా చెప్పాను, ప్రతి క్లాసు ఖాళీ దొరికితే నేను వెళ్ళిపోయి కూర్చుంటాను. నేను వెళ్ళకపోయినా పిల్లలు వచ్చి లాక్కోపోతారు. మీరు రండి సార్ అంటారు, రే టయర్డ్గా ఉందంటే మీరు గమ్మును కూర్చోండి చాలు అంటారు. నేను గమ్మును కూర్చోనని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మారల్ ఈ బుక్కుల్లో చదివిన నీతి కథలు వాళ్ళకి చెప్తా ఉంటాను అనమాట. అందువల్ల వాళ్ళకి టైం పాస్. కాబట్టి ఏ సార్ మీరే రండి అంటారు. సో ఆ విధంగా ఉండేవాడిని. 21 జూన్ మనం రిటైర్ అయిపోతే మళ్ళీ ఏం చేసేది అని నాకు అర్థం కాల. మా హెడ్ మాస్టర్ని అడిగాను, సార్ నేను రిటైర్డ్ అయినా కూడా టీచర్ వేరే లేరు కదా, నేను వచ్చేస్తాను సార్, మీరేం డబ్బు అనుకోలేదు, నేను వచ్చి క్లాస్ చెప్తాను. అయ్యో బ్రహ్మాండంగా రావయ్యా, ఎందుకు మా అదృష్టం అది నువ్వు రావడం, నువ్వు వచ్చి క్లాస్ తీసుకో యథా ప్రకారం, సంతోషం అని చెప్పినారు. సరే అలా ఒక తృప్తి, ఓహో రిటైర్డ్ అయిపోయినా కూడా మనం పోతాం స్కూల్కి అనేసి ఒక తృప్తిగా ఉన్నా. నాకు విషయం తెలియదు. అంటే ఈ యోగాలో ధ్యానం నేర్పిస్తూ, యోగా నేర్పిస్తూ ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేది వీళ్ళు చూస్తున్నారు. మా నాగరాజు, మదనమ్మ, గిరివర్మ, వీళ్ళు మా ఫ్రెండ్స్ అంతా అబ్జర్వ్ చేసి ఇక్కడ మన పిరమిడ్ నిలిచిపోయింది. ఆర్థిక కారణాలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల మన పత్రిజీ గారు ఓపెన్ 2 సార్లు వచ్చిపోయిండారనమాట. అలా నిలిచిపోయింది. అప్పటికే మేము వచ్చేసినాం, కొత్త వాళ్ళంతా వీళ్ళతో చేరిపోయినాం. పాత రక్తం కొత్త రక్తం కలిసింది. సో ఇప్పుడు మేము ఉత్సాహంగా ఉన్నాం కదా, ఇట్లాంటి వాళ్ళని సెక్రటరీగా పెడితే బాగుండని వీళ్ళు మాట్లాడుకున్నారు. నేను మా పాప వాళ్ళ ఇంటికి పోయినాను. నాకు 2 కూతురు మేడం, మెడ్రాస్లో బెంగళూరులో ఉంది. అక్కడ పోయింటే వీళ్ళు ఫోన్ చేసి జూన్ 21 నువ్వు రావాలి, ఇక్కడికి రావాలని విషయం చెప్పలా. ఏం చెప్పండి అంటే లేదు, వచ్చిన తర్వాత మన బాలాజీ సార్ ఉన్నారు ఇక్కడ, భగవద్గీత చెప్తారు సారు, ఓంకార ధ్యానం నేర్పిస్తారు, వచ్చి శాలువ కప్పి నువ్వు ఈ రోజు నుంచి సెక్రటరీ
ఈ త్రినేత్ర పిరమిడ్ సెక్రటరీ, నీ ద్వారా దీన్ని స్టార్ట్ చేస్తున్నాం. అంతకుముందు మేము మదన మేడము, ధనము, నాగరాజు, గిరివన్ వీళ్ళందరం కలిసి ఇది నిలిచిపోవడానికి కారణాలు ఏదైతే ఆటంకాలు ఉన్నాయో వాళ్ళ ఇళ్ళకంతా పోయి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, ఓకే దీన్ని తిరిగి నిర్మించాలి అని. వాళ్ళు సహకరించలా, మాకు ఎందుకో తెలీదు, సహకరించలా. అలా ఉండింది. ఈ మొండి గోడలలో నిలిచిపోయింది. నిలిచిపోయిన తర్వాత దాంట్లో మేము మండల ధ్యానం చేసినాం. మండల ధ్యానం చేసినాము, అక్కడ క్లాసులు పెట్టించి సప్తాహం క్లాసులు పెట్టించాము. ఇలా జరుగుతూ ఉంది. గోడలు అయితే అలా ఉంది. సరే ఇది అవుతుంది అని వీళ్ళు చెప్తున్నారు, నాకెందుకో ఇది ఏంది అవుతుందా, మండల ధ్యానం చేస్తే అవుతుందా అని అనిపిస్తూ ఉంది. కానీ వీళ్ళు పట్టినారు, వదల్లా. వాళ్ళందరినీ కలిసిన తర్వాత మళ్ళీ తిరిగి చివరికి ఒప్పించగలిగింది. నేను సెక్రటరీ అవ్వడం, అందరూ ఒప్పుకోవడం, ఇది స్టార్ట్ అవ్వడం ఒకేసారి జరిగింది. 21లో స్టార్ట్ అయింది. 20 రెండోసారి వచ్చినప్పుడు పత్రిజీ గారిని రెండోసారి చూడడం. ఎందుకంటే ఆ మధ్యలో స్పిరిచువల్ ట్యాబ్లెట్ ట్రైనింగ్ పోయినప్పుడు కొట్టాల్లో నాగరాజు పరిచయం చేసినాడు. సార్ ఈయనే మా పిరమిడ్ త్రినేత్ర పిరమిడ్ సెక్రటరీ, స్టార్ట్ అయింది, బాగా జరుగుతూ ఉంది సార్ అంటే, నేను దూరంగా అంతకుముందు చెప్పినారు పత్రిజీ సార్ కొడతాడు, అందువల్ల నేను దూరంగా నమస్కారం అయినా. ఆయన ఇలా ఒక్క చూపు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ ఒళ్ళు నాకే తెలియదు మేడం, ఆయన చేయాల కలిపి ఇలా ఆయన చేతిని అలా అనుకుంటే ఎక్కడో ఏదో దేవుడితో నేను షేక్ హ్యాండ్ ఇచ్చినంత ఫీలింగ్ వచ్చింది నాకు. ఇలా ఒకే చూపే, ఇంకేం కన్నార్పలేదు సార్. అలా షేక్ హ్యాండ్ తీసుకుని మొదటి అనుభవం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఆయనతో రెండో అనుభవం ఏంటంటే 2021లో లేహ్ లడాక్ పోయినాం టూరు. ఆయన వేశారు 21లో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు అక్కడ ఉన్నాం. వాళ్ళు ఫ్లైట్లో వచ్చినారు, మేము ధనమ్మ మేడము మేమంతా 15 మంది దాకా ఈ ఏరియా నుంచి పోయినాం. ఇక్కడ చండీగఢ్కి పోయి అక్కడ వాళ్ళు బస్సులు పెట్టి 8 బస్సుల్లో 400, ఒక్కొక్క బస్సుకు 40 మంది లెక్కన అక్కడికి తీసుకుని పోయి, అది మాత్రం జీవితంలో మర్చిపోయాడు. అక్కడ స్పీచ్ ఇచ్చారు సారు. అప్పుడు జూన్ 21 8వ అంతర్జాతీయ యోగా మా ధ్యానులు తీసుకొస్తామని వాళ్ళకి మాట ఇచ్చారంట లేహ్ లడాక్ వాళ్ళకి. అక్కడికి తీసుకొని పోయి అక్కడ వచ్చి లైఫ్లో హిమాలయాల్ని చూడడము, ఆ అనుభవాలు, ముఖ్యంగా సార్ సమక్షంలో క్లాస్ పెద్ద ఆడిటోరియం మేడం, ఎంత బాగుందో. ఒకప్పుడు మిలిటరీ మాత్రం ఉండిందంట, ఇప్పుడంతా ఇండ్లు వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది. అలా రెండో అనుభవం ఆయనతో జరిగింది. మళ్ళీ పిరమిడ్ అంచెలంచెలుగా నాన్ స్టాప్గా మాకు కమిటీ మెంబర్లు అంతా అద్భుతంగా కుదిరినారు. ప్రతి ఒక్కరూ సేవ చేస్తారనమాట. ఇటుకరాళ్ళ కాడి నుంచి ఇసుక వీళ్ళే దించుకోవడం, వీళ్ళే అందించడం, మేస్త్రీల చిట్టాలకి మేమందరం మేస్త్రీలే, మేమందరం చిట్టాలు. అలా ఇంకా నిలవకూడదు ఇది అని ఒక ఊపు అందుకునింది. పూర్తి చేసుకొని మదన మేడం నేను పోయి పత్రిజీ గారికి కూడా మన బెంగళూరులో పిలిచేసి వచ్చినాం. పిలిచేసి వచ్చి ఆయన వచ్చి కూడా కింగ్ ఛాంబర్ చూసి ఆహా అద్భుతంగా ఉంది, సూపర్. ఆ రోజు మేము జన్మ ధన్యమైంది మాకు. ఆయన వచ్చి కూర్చొని సంతోషం వ్యక్తపరిచినారు. మళ్ళా తర్వాత ఇప్పుడు ప్రతిరోజు ఆయన స్వీట్ మెమరీస్గా ప్రతి ఆదివారం క్లాసులు పెట్టుకుంటున్నాం. ఆధ్యాత్మికంగా భగవద్గీత క్లాసులు కానీ అందరూ మనకు చాలా మంది సీనియర్ హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, భీమవరం నుంచి జరుగుతూ ఉన్నాయి మేడం. ప్రతిరోజు ఎవ్రీ సండే జరుగుతాయి. ఎవరో ఒకరు అన్నదానానికి వాళ్ళ బర్త్డేనో, పెళ్లి రోజునో, పిల్లలు మనోడు ఏదో ఒక కారణం మనోళ్ళ అన్నదానం కూడా మధ్యాహ్నం భోజనం అన్నదానం అలా ఇస్తూ ఉంటారు. జరుగుతూ ఉంది నాన్ స్టాప్గా ఈ రోజు వరకు అద్భుతంగా జరిపిస్తూ ఉన్నాం. బాగుంది సార్, చక్కగా పిరమిడ్ కట్టుకున్నారు, వెజిటేరియన్ అయ్యారు. సో మరి ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో జరుగుతుంది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? ఎక్కడ హైదరాబాద్కు అందరూ రాలేరు కదా మేడం, మేము అదే విధంగా దూరం కదా అంటుంటే మదన మేడం మీరు ఒక్కసారి వచ్చి చూడండి, అది ఒక స్వర్గలోకము అని చెప్పింది. అప్పుడు మేము వెళ్ళొచ్చినాం. వెళ్ళాం మేడం. ఆడికి పోయినప్పుడు చూస్తే అసలు ఆశ్చర్యపోయినాం. కరోనా టైంలో కూడా అక్కడ జరిగింది, అది ఆశ్చర్యం. ఇక్కడ 2 ఉండకూడదు, 3 ఉండకూడదు అంటే వేలల్లో అసలు ఎంత మినిమం కనీసం 5,000 10,000 పైనే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. మరి అంతమందికి ఎవరికి రాకుండా అంత అద్భుతంగా అంటే ఏదో విశ్వం నడిపిస్తూ ఉంది. పత్రిజీ కారణ జన్ముడు, ఆయన వచ్చి మన రూపంలో ఉండేటువంటి దేవుడే. లేదంటే పర్మిషన్ ఇస్తుందా గవర్నమెంట్? 2 3 పోతేనే బండిలో పోతే ఒప్పుకోరు, లేదా ఇంకొకటి నిలబడితే అక్కడ అద్భుతంగా జరిగింది. అది ఒక స్వర్గం లాగా తెల్లారుజామున లేయడం, యోగా చేయడం, సీనియర్ మాస్టర్స్ ద్వారా క్లాసులు చెప్పించడం, కల్చరల్ యాక్టివిటీస్, అసలు అది ఒక పండగ వాతావరణం. భోజనం టైంలో ఆయన దగ్గరుండి ఆయన వడ్డించిన అయ్యో అవును మేడం. మళ్ళీ అక్కడ చివరిగా ఆ డిసిప్లైన్ చూడండి, ఒక మెతుకు మిగిల్చుకోండి. అక్కడ ఏదైనా మిరపకాయ అట్లాంటిది వస్తే పారేయచ్చు, కానీ అన్నం మెతుకు అక్కడ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు.
అవన్నీ చూసి మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని ప్లాన్ చేసి క్రమశిక్షణగా అలా మా శక్తి మేరకు మన పిరమిడ్లో, త్రినేత్ర పిరమిడ్లో చేస్తూ ఉన్నాం మేడం. ఆ డిసిప్లిన్ నేర్చుకున్నాం, కమిట్మెంట్ నేర్చుకున్నాం, సేవ నేర్చుకున్నాం. ఒకటి కాదు, ఆయన ద్వారా అసలు అన్నీ జన్మధన్యమైంది. మన ధ్యాన కుటుంబం, ధ్యాన జగత్తు ఆయన దారిలో పోయేవాళ్ళు జన్మ ధన్యాలు మేడం. అది నిజంగా అదృష్టం. వచ్చేవాళ్ళు అదృష్టవంతులు, రాని వాళ్ళు దురదృష్టవంతులే. ఎందుకంటే తెలియదు పాపం. చాలామందికి ధ్యానం అంటే ఏదో కళ్ళు మూసుకొని కూర్చునేది అనుకుంటారు, కానీ అది కాదు. వాళ్ళలో మానసికంగా శారీరక మార్పులతో పాటు ఆలోచనలు మారుతాయి, అలవాట్లు మారుతాయి, మాట తీరు మారుతుంది, చూపు మారుతుంది, మన దృష్టే మారిపోతుంది, జీవితమే మారిపోతూ ఉంది. ఎందుకంటే ఆ ఆలోచనలు ఎప్పుడైతే చల్లబడతాయో శరీరంలో హార్మోన్లు కూడా బ్యాలెన్స్ అయిపోతూ ఉన్నాయి. హార్మోన్ బ్యాలెన్స్ ఎప్పుడైతే చల్లదనము, మాట నిదానంగా రావడం, ఎరుకుతో మాట్లాడడం, యుక్తాయుక్త విచక్షణగా మాట్లాడడం, ఎదుటోని నొప్పించకుండా ఒప్పించడం, ఇలాంటివి చాలా. ఆయన బుక్కులు అయితే ధ్యాన జగత్తు ఆమె మానస పుత్రిక ఆయనకి. అది వస్తే ఫస్ట్ అది చదివేసిన తర్వాత వేరే బుక్కులు చదువుతూ ఉంటాం. ఆ విధంగా అద్భుతంగా ధ్యాన జగత్తు జరిపిస్తున్నటువంటి మీ పిఎంసి ఛానల్ అంత బృందానికి మా త్రినేత్ర పిరమిడ్ పుత్తూరు తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. సో మరి ఆ కడతాలకు వచ్చి మీరు అటెండ్ అయ్యారు. ఇప్పుడు మీ దగ్గరికి ధ్యాన మహాయజ్ఞం వస్తుంది. ఇంత దగ్గరకు వచ్చినప్పుడు వదులుతాం మేడం. ప్రతి ఒక్కరికి ప్రచారం చేసి మా వంతు ఎంతమంది రాగలరో వాళ్ళని తీసుకొని పోయి హాజరవుతాం. మొత్తం తీసుకొస్తారా సార్? మా వంతు ట్రై చేస్తాం మేడం. మొత్తం ప్రచారం అయితే ఇంటింటికి చేస్తాం. మీరు మండల ధ్యానం పెట్టి అద్భుతమైన పిరమిడ్ నిర్మించినప్పుడు ఇప్పుడు మీరు 21 days ధ్యానం పెట్టి ఊరు మొత్తాన్ని అక్కడ తీసుకురాగలరు సార్? మా వంతు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం మేడం. ఎందుకంటే ప్రయత్నం లోపం ఉండకూడదు అంటారు పత్రిజీ. ప్రయత్నం లోపం ఉండకూడదు. కాబట్టి ప్రయత్నం అయితే ఇంటింటికి తెలియజేస్తాము, పాంప్లెట్ పంచుతాము. ఫలాని అద్భుతమైన కార్యక్రమం ధ్యానమేహ యజ్ఞం అంటే ఏదో మంటేసి ఆ యజ్ఞాలు అనుకోవద్దండి. ఆడొచ్చి ఒక్కసారి చూడండి, అక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి ఒక్కసారి చూసిన వాళ్ళు ఇంక జీవితంలో మర్చిపోరాడు. ఆ విధంగా మన పుణ్యక్షేత్రం తిరుపతిలో మహతి ఆడిటోరియంలో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఇది ఇంకా అత్యద్భుతమైన కార్యక్రమం, తిరుపతి వాళ్ళు కూడా మర్చిపోలేరు. ఆ విధంగా మీరు ఒక్కసారి వచ్చి చూసి ఒక్కరోజు రండి, 1 గంట చూడండి, పోవాలనిపిస్తే వచ్చేయండి అని చెప్తే ఖచ్చితంగా వస్తారు. వచ్చిన వాళ్ళు రారు, మళ్ళీ వచ్చిన వాళ్ళు అంటే తిరిగి రారు, ఉండే చూసుకొని వస్తారు. ఇంకా ఉండాలి. కడతాల్లో ఒకరోజు పోయి వచ్చేద్దామని పోతే 3-4 రోజులు ఉన్నాం మేము. సో ఆ కార్యక్రమాలు అలా ఉంటాయి. రేపు ఎవరు వస్తారో, ఏ వక్త వచ్చి ఏ మంచి మెసేజ్ ఇస్తారో అనే తపన అద్భుతంగా ఉంటుంది మేడం. కాబట్టి అందుబాటులో మనకు ధ్యాన మహాయజ్ఞం ఉంది. కాబట్టి ఆడికి తెప్పించినటువంటి మీ పిఎంసి వాళ్ళకి, మా తిరుపతి వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. చివరిగా పత్రిజీ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? యుగ పురుషుడు, నేను అప్పుడే చెప్పేసిన మేడం, ఆయన యుగ పురుషుడు. ఈ కలియుగంలో మనకు అహింస ఎక్కువైపోయే కాడికే ఆయన జన్మ తీసుకొని వచ్చి మనకు అలా అందించేశాడు. ఇంకా మనం దాన్ని తీసుకొని పోవడం బాధ్యత మంది. ఆయన వెనకుండే ఆశీస్సులు. అందుకే ఆయన వెనక నేను ఈ బొమ్మ చేసేయడానికి కారణం సర్వేజన లోకా సమస్త సుఖినో భవంతు. అది అక్కడ బ్యానర్లో కూడా పెట్టాను మేడం. అంటే ఆయన రూపాన్ని ఊహించుకొని, ఆయన నా ముందర ఉన్నట్టే ఊహించుకొని, ఆయన అలా విగ్రహం, నేను మామూలుగా బొమ్మలు బాగా వేస్తూ ఉంటాను, ఆ విధంగా ఆయన్ని ఊహించుకొని ఆయన స్టాచ్యూ చేయాలనే సంకల్పంతో ఆయన బొమ్మను అలా పెట్టి లోకా సమస్త సుఖినో భవంతు, అన్ని జీవులు హాయిగా బతకాలనే ఉద్దేశంతో ఆయన పెట్టాడు. కాబట్టి ఆయన కారణ జన్ముడు. ఆయన అడుగుజాడల్లో నడిచి మనం అందరం ముందుకు పోయి అహింసా జగత్తుని, ధ్యాన జగత్తుని, పిరమిడ్ జగత్తుని తీసుకొని పోదాం. అందరూ ధ్యాన యజ్ఞానికి, మహాధ్యాన యజ్ఞాన్ని ఉపయోగించుకోండి. వచ్చిన వాళ్ళు అదృష్టవంతులే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ అదృష్టాన్ని పరీక్షించుకున్నాం రమ్మని చెప్పి మీ అందరికీ త్రినేత్ర పిరమిడ్ పుత్తూరు తరపున, మా చుట్టుపక్కల పరిసరాల్లో ఉండే అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా ముఖ్యంగా మీ ధ్యాన పరిచయము, ధ్యానం ద్వారా మీకున్న సమస్యలను, ఆరోగ్య సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు, ధ్యాన మహాయజ్ఞం ప్రాముఖ్యత ఏంటి, ఒక టీచర్గా మీరు అంతకుముందు ఉన్న టీచర్ కంటే ధ్యానం చేసిన తర్వాత మీలో ఎలా నైపుణ్యత పెరిగింది అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి శతకోటి ధన్యవాదాలు మేడం. ఇలాగే ప్రతి సంవత్సరం ప్రతి మారుమూల పల్లెలకు కూడా మీరు తీసుకొని వచ్చి వాళ్ళ ధ్యానుల్ని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ అనుభవాలను కూడా ప్రజలందరికీ తెలియజేస్తే ఇంకా మన ధ్యాన కుటుంబం ఇంకా పెద్దది తయారవుతుందని మా అందరి ఆశ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, ధ్యాన మహాయజ్ఞం మరి తిరుపతిలో ఎంతో అద్భుతంగా జరగబోతుంది. సార్ ఇప్పుడే చెప్పారు, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని
ఉపయోగించుకోవాలని, సో ప్రతి ఒక్కరూ ఈ ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొంటారని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.